కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఫుట్నోట్లో రాయబడింది, తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. ఉదయకాల సమయంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్న నన్ను ప్రభా నీ ప్రియ కుమారుని రాజ్య నివాసులుగా చేశావు, అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభుని ఆరాధించాలి. ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ రాయబడింది కదా, 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయించు వాయు సంమండలమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఒకప్పుడు వన్స్ వి వర్ అండర్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార అధికారం కింద ఉన్నాం. ఒకప్పుడు మనము వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నాం. అలాంటి మనల్ని ప్రభు ప్రేమించి వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క శక్తి నుంచి మనల్ని విడుదల చేసి తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేసినాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాల. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, హెబ్రీ 2:14లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయన. యేసు ప్రభువు రక్త మాంసములు ఎందుకు ధరించినాడంటే, మరణం యొక్క బలం గలవాణిని అపవాదిని మరణం ద్వారా నశింపచేయటానికి, అపవాదిని మరణం ద్వారా నశింపజేసి అపవాది రాజ్యంలో నుంచి తన ప్రియ కుమారుని రాజ్య నివాసులుగా చేయడానికి ఆయన ఏమయ్యాడండి, రక్త మాంసముల్లో పాలివాడాయను. ఎందుకు? ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు కాబట్టి. నేను రక్త మాంసములతో ఉంటున్న మనల్ని అపవాది యొక్క అధికారం నుంచి విడుదల చేయడానికి ఆయన కూడా రక్త మాంసంలో వచ్చినాడు. అదే క్రిస్మస్. ఆయన ఎందుకు వచ్చినాడంటే రక్త మాంసంలో పాలువాడాడు. ఎందుకంటే మరణం యొక్క బలం గలవాడిని అపవాదిని మరణం ద్వారా జయించి అపవాది యొక్క రాజ్యం నుంచి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి రక్త మాంసంలో పాలివాడుగా మారినాడు. నరుడిగా భూమి మీదకి వచ్చినాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. ఇప్పుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసినాడు. తన ప్రియ కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. తర్వాత మనం గమనిస్తే మనము అంధకారమైన అధికారం కింద ఉన్నాం. తర్వాత మనము అంధకారంలో ఉన్నాం ఒకప్పుడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 5:8 చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వన్స్ వి వర్ అండర్ ద డార్క్నెస్. అంతేకాకుండా ఒకప్పుడు మనమే చీకటి అయి ఉన్నాం. ఒకప్పుడు పూర్వము మీరు చీకటి అయి ఉంటుంది. పూర్వము చీకటిలో ఉన్నాం, చీకటి యొక్క అధికారం కింద ఉన్నాం. అంతేకాదు మనము చీకటిగా ఉన్నాం, మనలో చీకటి ఉండింది. పూర్వము మీరు చీకటి అయి ఉంటుంది. ఒకప్పుడు అపవాది అధికారం కింద ఉండడం మాత్రమే కాదు, మనమే చీకటి కలిగిన వారంగా ఉన్నాం. చీకటి సంబంధమైన క్రియలు చేస్తూ వచ్చినాం. పూర్వము చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభునందు మనం వెలుగులోనికి తీసుకొని రాబడ్డాం. మన చీకటి అంతా, మన గతమంతా తీసివేయబడింది. అదే మనం చూస్తాం కదండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఏమంటాడు, మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచునట్లు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు మార్వెలస్ లైట్లోకి తీసుకొచ్చినాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చినాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. మన జీవితాన్ని మనం గమనిస్తే దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్తకు రండి, ఒక మాట చదువుదాం. జాన్స్ గాస్పల్, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ
తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించినారు. ఒకప్పుడు మన స్థితి ఇదే. మన చెడ్డ క్రియలు ఎక్స్పోజ్ కాకుండా, బయటికి రాకుండా చీకట్లోనే ఉండడానికి ఇష్టపడ్డాం. చూడండి, దొంగతనమైన, హత్య అయినా, తర్వాత ఇవన్నీ ఓపెన్గా చేస్తారండి, బహిరంగంగా. సీక్రెట్గా చేస్తారు, ఎవరు లేనప్పుడు చేస్తారు. అలాంటి జీవితం. వెలుగు వస్తే ఏం చేస్తుంది అంటే చీకటిని బయలుపరుస్తుంది, చెడ్డ క్రియలను ఎక్స్పోజ్ చేస్తుంది. వెలుగులోనికి వస్తే చీకటి క్లియర్ కనపడుతుంది, చెడ్డ క్రియలు క్లియర్ కనపడతాయి. అలాంటి స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు మనము చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. అందుని బట్టి ఆరాధించాలి. ప్రభా, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను తీసుకొచ్చినావు. అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభువును ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. అందుని బట్టి ప్రభువుని మనము ఘనపరచవలసిన వారుగా ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో నడుచు జనులు ఏం చేశారండి? గొప్ప వెలుగును చూసినారు. చీకటిలో జీవిస్తున్న మనపైన నీతి సూర్యుడిగా ఆయన ఉదయించి మనల్ని వెలిగించినాడు. ఒకప్పుడు చీకటి జీవితాన్ని జీవిస్తున్న మనము, చీకటిలో బ్రతుకుతుంటున్న మనల్ని వెలుగు సంబంధులుగా చేసినాడు. మన మనోనేత్రాలను వెలిగించినాడు. 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం కదా, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసింది. 2 కొరింథీ 4:4. అలాంటి గుడ్డితనంలో, చీకటిలో ఉన్నాం మనం, అంధకారంలో ఉన్నాం. ఏం చేస్తున్నాం తెలియదు. మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, చెవులు ఎటు పడతాటు మనకు నచ్చినవి మాట్లాడినాం, నచ్చినవి చూసినాం, నచ్చినవి విన్నాం, నచ్చిన ప్రదేశాలకు వెళ్ళినాం, నచ్చినవి మన చేతులతో చేసినాం. చీకట్లో జీవించి ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చినాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం వెలుగు సంబంధులుగా చేయబడ్డాం. యోహాను సువార్తలో మనం చూస్తే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము వచ్చి ప్రతి మనిషిని వెలిగించింది. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచూ ఉండెను. ఆయన వచ్చి మనల్ని వెలిగించినాడు. అందును బట్టి ఆయన ఆరాధించాలి. ప్రభా, అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి నీ కుమారుని రాజ్య నివాసులుగా చేశావు. ఇప్పుడు అంధకార ప్రభుత్వం కింద నేను లేను. అంతేకాదు, ఒకప్పుడు చీకటి అయి ఉంటుంది, అంధకారంలో ఉంటుంది, చెడ్డ క్రియలు కలిగి వెలుగునొద్దకు రాకున్న వాని వలె మనోనేత్రములు గుడ్డితనంలో ఉన్న నన్ను, నా కన్నులు వెలిగించి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చావు. ఎందుకంటే మీ గుణాతిశయములను ప్రచురపరిచేదానికోసమై ఇప్పుడు ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహంలో చేర్చినావు. అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభువుని మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. తర్వాత చూడండి, కొలస్సీ పత్రికకు మనం వస్తే ఇక్కడ కొన్ని తలంపులు మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 14వ వచనం, 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఈ కుమారుని ద్వారా, ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకేముందండి? విమోచన, లేదంటే పాపక్షమాపణ, రిడెంప్షన్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాపక్షమాపణ మనకుంది ఈ కుమారుని యందు. ఆ కుమారుని ద్వారానే మనకు విమోచన. ఆ కుమారుడే మన విమోచకుడు, ఆయనే మన విమోచనకర్త. అందుని బట్టి ఆరాధించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇవే మనం చూస్తాం. యేసుక్రీస్తునందు మనకు కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ 3వ వచనం నుంచి మనం చూస్తాం. ఎన్నో ఉన్నాయి. ఆయన కుమారుని ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. మనం చూసుకోవడానికి టైం లేదు, కానీ ఆయన ద్వారా మనకు విమోచనము 7వ వచనంలో ఉంటుంది. అనగా అపరాధములకు క్షమాపణ. ఎఫెసీ 1:7 ఉంది. విమోచనం అనగా
అపరాధములకు క్షమాపణ, ఫర్గ్యూనెస్ ఆఫ్ సిన్స్, పాప క్షమాపణ యేసు ప్రభునందు ఉంది. యేసు ప్రభువారు పాపములన్నిటిని క్షమించినాడు. 1 తిమోతి 1:15 రాయబడింది. ఏమని రాయబడిందండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వార్త నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన ఎందుకు వచ్చినాడంటే పాప క్షమాపణ ఇవ్వడానికి, పాపులను రక్షించడానికి. లోకంలో బయట చూసినట్లయితే కొంతమంది బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులన్నీ శిక్షిస్తా పోతే ఇంకా దుష్టులు ఎవరుంటారండి మంచివారు? రోమపత్రిక 3:3 రాయబడింది 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. పాపం విషయంలో డిఫరెన్స్ లేదు. డబ్బుల విషయంలో, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, కులం విషయంలో, రంగుల విషయంలో డిఫరెన్స్ ఉందేమో కానీ పాపంల విషయంలో డిఫరెన్స్ లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, అంత సమానమే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు. అదే రోమపత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయంలో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవరు లేడు, దేవుని వెదుకువాడెవరు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ అంటే ప్రతి మానవుడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఒక్కడు కూడా లేడు. దెర్ ఈజ్ నో వన్. ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నాట్ ఈవెన్ వన్. ఒక్క వ్యక్తి కూడా లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమని దేవుని వాక్యంలో రాయబడింది. అలాంటి మనల్ని ఆయన ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. ఆయన మనల్ని వెలిగించినాడు. ఇప్పుడు మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు. ఫర్గ్యూనెస్ ఆఫ్ సిన్స్, పాప క్షమాపణ. మన పాపాలు క్షమించినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తే మొదటి కొన్ని వచనాల్లో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది, ఇప్పుడు ఈమెను ఏం చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదటగా రాయి వేయమంటే అందరూ వెళ్ళిపోయినారు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపం చేయకు, నేను కూడా నిన్ను శిక్షించను. రైట్ ఉండేది ఎవరికంటే యేసు ప్రభు వారికే. హీ హ్యాస్ ద రైట్ టు పనిష్. శిక్షించడానికి అధికారం యేసు ప్రభుకు ఉంది. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపం చేయకుము. యాక్చువల్లీ యేసు ప్రభు వారికి ఆమెను పనిష్ చేయడానికి అధికారం ఉంది, శిక్షించడానికి అధికారం ఉంది. కానీ ఆమెను క్షమించినాడు. యేసు ప్రభు వారి ద్వారా మనకేముందండి? విమోచన, అనగా అపరాధములకు క్షమాపణ. మన అపరాధములన్నీ క్షమించినాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. మన అపరాధములన్నింటినీ క్షమించి మనకు విమోచన ఇచ్చినాడు, రిడెంప్షన్ ఇచ్చినాడు. అందుని బట్టి ఆరాధించాలి. యోహాను సువార్త 8లో ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్రమమైన ఇల్లీగల్ లైఫ్ జీవిస్తున్నటువంటి సమరయ స్త్రీ, అప్పటికి 5 మంది భర్తలు ఉన్న భర్త తన భర్త కాదు. కానీ యేసు ప్రభువారు ఆమెను మార్చినట్లుగా చూస్తాం. పాప క్షమాపణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలోనికి మనం వస్తే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. నశించిన వారిని వెదికి రక్షించడానికి వచ్చినారు. ఎవరు నశించినారంటే జక్కయ్య. జక్కయ్య అంటే పేరుకు అర్థం ఏంటంటే పవిత్రుడు. కానీ తన జీవితం అంతా అపవిత్రంగా ఉంది, పాపంతో ఉంది. జక్కయ్యను వాళ్ళంతా ఏమన్నారండి? ఆ కాలనీ వాళ్ళు, ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయవలెనని సనుక్కున్నారు కదండి. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తే, అవునా కదండి? ఈయన ఏంటి పాపి అయిన మనుషుని ఇంటికి వెళ్ళాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూడండి. పాపి అయిన మనుషుడు జక్కయ్య, పేరు మాత్రం పవిత్రుడే.
నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, క్రైస్తవ పేర్లు కలిగి ఉండొచ్చు. కానీ మన జీవితం పాపంతో ఉంటుండగా నిన్ను నన్ను వెదకి రక్షించుటకు యేసుప్రభువు వారు వచ్చాడు. అంతేకాదు, ఇక్కడ గమనిస్తే జక్కయ్య యేసు ఎవరో చూడగోరాలని మేడి చెట్టు ఎక్కాడు కదా, దానికంటే ముందు జక్కయ్య కోసం యేసుప్రభు వచ్చినాడు ఎరుకోకుండా. అదే కదండి 19వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఆయన సంచరించుచు ఎరుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చాను. ఎందుకు? జక్కయ్య కోసం. జక్కయ్య యేసుప్రభుని వెతకల, యేసుప్రభే జక్కయ్యని వెతుక్కుంటూ ఎరుకోకు వచ్చినాడు. ఎరుకోకు వచ్చిన తర్వాత జక్కయ్య యేసుప్రభుని చూడాలనుకున్నాడు, కానీ యేసుప్రభు వారే జక్కయ్య కోసం ఎరుకోకుండా ప్రయాణం చేసినాడు. యేసుప్రభు వారు నశించిన నిన్ను నన్ను వెతికి రక్షించుట కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. నేను నశించిన స్థితిలో ఉన్నాం, మనల్ని రక్షించే దానికోసము యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రికలో యేసుప్రభు వారి గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి కదా. 1వ అధ్యాయంలో ఆయన ఎవరంటే, యేసుప్రభు వారు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి అయినవాడు. అదృశ్య దేవుని స్వరూపం. యేసుప్రభు వారి యొక్క స్వభావం ఏంటంటే అదృశ్య దేవుడు, కనబడనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. అదే కదండి ఇక్కడ రాయబడింది, అదృశ్య దేవుని స్వరూపం. అయితే ఈ అదృశ్య దేవుని స్వరూపం ఏమైందంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపానికి వచ్చాడు అదృశ్య దేవుడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపానికి వచ్చాడు. అదృశ్య దేవుని స్వరూపం ఎక్కడ? దాసుని స్వరూపం ఎక్కడ? దేవుని ప్రజలుగా ఆయన ఆరాధించాలి. అంతేకాకుండా సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. అంతేకాకుండా 16వ వచనం రాయబడింది, ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజింపబడను. సమస్తమును సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి, యేసు ప్రభు ద్వారానే సర్వం సృజించబడ్డాయి. ఆయనను బట్టి, ఆయన ద్వారానే సృజించబడ్డాయి. హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద ఓనర్, హీఈస్ ద సోర్స్. ఆయనే అన్నిటికీ ఆధారం. ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకు సృజించబడ్డాయి. 17వ వచనంలో రాయబడింది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి సోర్స్ ఎవరంటే ఆయనే. యేసు ప్రభువారు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 1వ వచనం నుంచి, ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదే వాక్యము 14వ వచనానికి వస్తే, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అదే వాక్యం మన మధ్యలోనికి వచ్చింది శరీరధారిగా. ఆది యందు ఉన్నవాడు. అందును బట్టి ఆయన ఆరాధించాలి. అంతేకాకుండా సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసుప్రభు వారు ఎవరంటే సంఘానికి శిరస్సు. అంతేకాదు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి ఆది సంభూతుడు. మృతుల్లో నుంచి లేచిన ఏకైక మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఆది సంభూతుడు. మృతుల్లో నుంచి లేచుట్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఆయనే. మృతుల్లో నుంచి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఆయనే. మరణాన్ని గెలిచి లేచినవాడు ఆయనే. కాబట్టి ఆయన అన్నిటికీ ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేయడంలో కూడా ఆది సంభూతుడు. ఇలాంటి దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. అదే మనం చూస్తున్నాం. చూడండి, ఈయన మనల్ని ఏం చేసినాడంటే, చూడండి 21వ వచనం రాయబడింది కదా, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు, ఒకప్పుడు దేవునికి దూరస్తులం, మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం కలిగిన వారు, ఆయన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు, ఆయన సన్నిధిని మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాలంటే ఆయన ఏం ధరించాలండి? మాంసయుక్తమైన దేహాన్ని ధరించాలా? మాంసయుక్తమైన దేహమందు మరణించాలా? ఆయన సన్నిధిలో పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులుగా ఉండాలంటే ఆయన మాంసయుక్తమైన దేహాన్ని ధరించాలా?
ఆ మాంసయుక్తమైన దేహంలో మరణించాలా. తద్వారా మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయబడుతున్నాం. అందుని బట్టి మనం గమనించినట్లయితే 20వ వచనంలో రాయబడింది, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టపాయను. యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని సమకూర్చుకోవాలనుకున్నాడు. శిలువ రక్తం చేత సంధి చేసి సమస్తమును, అవి పరలోకమందున్నవైనా సరే భూలోకమందున్నవైనను, అన్నీ కూడా సమకూర్చుకోవాలనుకున్నాడు, సమాధానపరచాలనుకున్నాడు. కాబట్టి యేసు ప్రభువారే మన సమాధానకర్త. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 2:17 చదవండి. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించిన. ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి దూరస్తులకు సమీపస్తులకు ఏం చేశాడండి? సమాధాన సువార్త ప్రకటించినాడు, మళ్ళీ సమాధానపరిచినాడు. ఆయన ద్వారానే మనము ఏం చేయమన్న తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. ఆయన ద్వారానే మనము ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఏకైక ఆధారం యేసు ప్రభువారే. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఎందుకు వచ్చినాడంటే మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులుగా చేయడానికి వచ్చినాడు. మనం ఒకప్పుడు అంధకారంలో ఉంటిమి, పూర్వము చీకటి ఉంటిమి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. అంతేకాదు ఈయన ఎవరో, ఈయన గొప్ప లక్షణాలు ఏంటో మనం ఇక్కడ చూసాం కదా. కొలస్సీ 1వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం నుంచి 18వ వచనం వరకు యేసు ప్రభువారి యొక్క గొప్పతనం అక్కడ చూస్తాం. ఆయన ఎంత గొప్పవాడో. అదృశ్య దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సమస్తాన్ని నిర్మించినవాడు. అయితే ఆయన ఏమయ్యాడంటే మన కొరకు నరుడిగా చేయబడ్డాడు. ఆయన మన కొరకై ఏ విధంగా మార్చబడ్డాడంటే ఒక 4 తలంపులు చూపిస్తాను చూడండి. మొదటిగా చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మొదటిగా ఆయన ఏమయ్యాడంటే నరుడుగా మారినాడు మన కోసం. హీ బికేమ్ హ్యూమన్ ఫర్ అస్. నీకు నాకు మీడియేటర్, మధ్యవర్తిగా మారినాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే అనే క్రీస్తు యేసు అను నరుడు మన కొరకు నరుడిగా వచ్చినాడు. ఎవరు అండి? యేసు క్రీస్తు అను నరుడు. యేసు అంటే ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడు, అభిషక్తుడైన ఆయనకు తర్వాత ఒకటి యాడ్ చేయబడింది కదా. తర్వాత ఏంటి? అను నరుడు. రక్షకుడు, అభిషక్తుడు. ఇప్పుడు ఎలా మారినాడండి? నరుడుగా మారినాడు, నీ కోసం నా కోసం. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. రెండోదిగా చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రెండవదిగా ఆయన ఏమయ్యాడంటే దాసుడయ్యాడు. హీ బికేమ్ సర్వెంట్. మొదటిగా హీ బికేమ్ హ్యూమన్ బీయింగ్, మానవుడిగా మారినాడు. రెండవదిగా హీ బికేమ్ సర్వెంట్, దాసుడిగా మారినాడు. దాసుని స్వరూపాన్ని ధరించినాడు. ఆయన నరుడిగా మారడం మాత్రమే కాదు, దాసుడిగా మారినాడు. యేసు ప్రభువారు ఒక మాట ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన ధనంగా తన ప్రాణం ఇయ్యడానికి వచ్చినాడని మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మాట రాయబడింది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చేదానికి. యేసు ప్రభువారు సేవ చేయించుకోవడానికి రాలే. హీ కేమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. హీ కేమ్ టు సర్వ్. సేవ చేయడానికి వచ్చాడు, పరిచయం చేయడానికి వచ్చాడు, పరిచయం చేయించుకోవడానికి రాలే. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. ఆయన ఒక టవల్ తీసుకొని నడుము కట్టుకొని శిష్యుల పాదములను కడుగుటకు మొదలుపెట్టాను. ఆయన ఒక
దాసుడిగా మారాడు. హీ బికేమ్ సర్వెంట్ ఫర్ అస్. దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. మూడవదిగా చూద్దాం, చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం క్లుప్తంగా ఒక 4 మాటలు చూస్తాం. 2 కొరింథీ 5వ అధ్యాయం చివరి వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మూడవదిగా హీ బికేమ్ సిన్ ఫర్ అస్. ఏమయ్యాడంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన గురించి అక్కడ రాయబడింది, ఆయన పాపం మెరుగడు. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్. ఇక్కడ రాయబడింది పాపం మెరుగడు. 1 పేతురు 2వ అధ్యాయంలో రాయబడింది చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము మాట చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 22. ఆయన పాపము చేయలేదు. చాలండి, అక్కడ పాపము చేయలేదు. అక్కడ రాయబడింది పాపం ఎరగడు, పాపం చేయలేదు. యోహాను సువార్త 8:46 చూడండి. యోహాను సువార్త 8:46. జాన్ చాప్టర్ 8 verse 46. నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించును. చూడండి, ఇది యేసు ప్రభువారు. పాపం ఎరగడు, పాపం చేయలేదు. నాలో పాపం ఉందని ఎవరు రుజువుపరుస్తారని సవాలు విసిరిన ఈయన ఏమయ్యాడండి? పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపం చేయలేదు కానీ మన పాపం ఆయన భరించినాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన నలగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే మన పాపం అంతా ఆయన మీద వేయబడింది. హీ బికేమ్ సబ్స్టిట్యూట్ ఫర్ అస్. మనకు బదులుగా మారినాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అందుని బట్టి ఆయన్ను ఆరాధించాలా. చివరిగా ఇంకొక తలంపు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అంత చదవట్లేదు. చివరి భాగంలో రాయబడింది, క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. హీ బికేమ్ కర్స్ ఫర్ అస్. మన కొరకు శాపముగా చేయబడ్డాడు. చూడండి, మన కొరకు నరుడుగా చేయబడ్డాడు. మన కొరకు దాసునిగా చేయబడ్డాడు. మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన కొరకు శాపముగా చేయబడ్డాడు. శాపముగా చేయబడి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించినాడు. ధర్మశాస్త్రం యొక్క శిక్ష, శాపం నుంచి విమోచించబడ్డాం. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1 ప్రకారం, నౌ దెర్ ఈజ్ నో కండమ్నేషన్ ఫర్ దెమ్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇప్పుడు శాపం నుంచి తొలగించబడ్డాం. మన శాపం నుంచి విమోచించినాడు. మన శిక్ష నుండి తప్పించినాడు. అందును బట్టి ఆయనను ఆరాధించ బద్దులమై ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ఈ తలంపులను ఆధారం చేసుకొని ఆయన నీ కొరకై నా కొరకై రక్త మాంసములు ధరించడం మాత్రమే కాదు, ఒక నరుడిగా మారినాడు. ఎవరైనా అంటే తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడు. అయితే పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసినాడు. ఆయనే వచ్చినాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 వచనాలు ఈ మాటలన్నీ ఉంటాయి. ఈ దినంలో అంతంలో యందు కుమారుని ద్వారా మనతో ఆయన మాట్లాడాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడు. ఆ కుమారుడు నరుడిగా చేయబడ్డాడు. మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. నరుడిగా చేయబడ్డాడు. నరుడిగా చేయబడ్డాడు. ఈయన ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపము, కానీ రక్త మాంసములు ధరించడానికి ఇష్టపడ్డాడు. ఒక మెట్టు కిందికి రావడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా దాసుని స్వరూపం ధరించాడు. నరుడిగా మానవుడిగా మారడమే ఎక్కువ, కానీ ఇంకొక స్టెప్ కిందికి వెళ్ళినాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు. హీ బికేమ్ సర్వెంట్. అంతేకాదు పాపముగా చేయబడ్డాడు. మన కొరకు పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ఆయన మన కొరకై శాపముగా చేయబడి మన శాపమునంతా
తొలగించినాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించుల బద్దులమైంటున్నాం. ఈ తలంపులను ఆధారం చేసుకొని ప్రభుని మనము ఆరాధిస్తాం.